బ్యాక్ టు న్యూస్. దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సూచించారు. గ్రంథాలయాల ఏర్పాటుతో యువతను దేవాలయాల బాట పట్టించవచ్చునన్నారు. తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం సభ్యులు సోమనాథ్ను సన్మానించారు. ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ అవార్డు ప్రదానోత్సవానికి చాలా మంది వస్తారని భావించారని, కానీ అలా జరగలేదన్నారు. ఆలయ నిర్వాహకులు యువతను దేవాలయాలకు ఆకర్షించాలన్నారు. ఇందుకోసం దేవాలయాల్లో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటు చేయకూడదన్నారు. ఆలయాలు కేవలం వృద్ధులు వచ్చి దేవుడిని తలుచుకునేవిగా కాకుండా సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా మారాలన్నారు. ఇలా చేయడం వల్ల ధార్మిక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనుకునేవారు దేవాలయాలకు రావడానికి ఆసక్తి చూపిస్తారన్నారు. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చలు ఏర్పాటు చేయాలని, ఇది యువత తమ అభివృద్ధికి బాటలు వేసేలా ఉపయోగపడుతుందన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ ఫోన్ లైన్లో ఉన్నారు. మానస్, చెప్పండి. దేవాలయాల్లో అయితే గ్రంథాలు ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సూచించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం చూసినట్టయితే ఇప్పుడు సైన్స్ అండ్ ఆధ్యాత్మికం ఈ రెండు కూడా వేరు వేరు కాదు అని చెప్పేసి ఇస్రో చైర్మన్ అయితే ఒక ఆసక్తికర కమెంట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం లాంటివి వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఎలాంటి విపత్తులు వచ్చినా ఏమొచ్చినా కానీ ముఖ్యంగా సైన్స్ వర్సెస్ ఆధ్యాత్మికం అనే ఒక చిన్న డిబేట్ అయితే మొదలవుతుంది అందరిలో. కాబట్టి ఆ యాంగిల్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇస్రో చైర్మన్ చేసిన ఒక కమెంట్ అయితే చాలా ఆసక్తికర కమెంట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాజీ చైర్మన్ ఇస్రో మాజీ చైర్మన్ కి ఇచ్చిన ఒక అవార్డు తిరువనంతపురంలో జరిగిన ఒక అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఎవ్వరు కూడా, అంటే ఆ అవార్డుకి ముఖ్యంగా అవార్డు ఉత్సవానికి యువత భారీ సంఖ్యలో వస్తారని ఎక్స్పెక్ట్ చేశానని, కానీ ఎవరు కూడా రాకపోవడం చాలా నిరాశపరిచిందని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేవాలయాలకి కేవలం అంటే వయసు పైబడిన వాళ్ళే కాకుండా యువత కూడా రావాలని, దానికోసం దేవాలయాల్లోనే లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తే యువత భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంటుంది అనేసి చిన్న సలహా కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఇస్రో చైర్మన్ గతంలో కూడా ఇట్లాంటి కమెంట్స్, అంటే ఇలాంటి కొన్ని ఆసక్తికర కమెంట్స్ అయితే గతంలో కూడా చేయడం జరిగింది. అయితే కేవలం దేవాలయాలు వృద్ధులకే కాదు, ఆ దేవాలయాల్లో యువత కూడా రావాలి, యువత కూడా దేవాలయాల్లో పాల్గొనాలి. ఇలా యువతని ఆకర్షించాలంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, అంటే లైబ్రరీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఉపయోగపడే మంచి పుస్తకాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తేనే వాళ్ళందరూ కూడా దేవాలయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేసి చిన్న కమెంట్ కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఇస్రో చైర్మన్ చేసిన కమెంట్ కేవలం తమిళనాడునే కాకుండా పూర్తి భారతదేశంలో కూడా ఒక చిన్న ఆసక్తికరమైన కమెంట్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే వీటిని పాటించి ఎంతమంది దేవాలయాల్లో లైబ్రరీలు పెడతారు, లేకపోతే దానివల్ల యువత ఎంతవరకు దేవాలయాల వైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.